वेक्षी प्रपत्यक्षेति जगति यद्धक्षतां दिव्यहेते क्षामामक्षमां रक्षवेदोदामक्षजिल्लक्षपक्षम् చెప్పండమ్మా లక్షః పక్షేణ రక్షత అక్షత మమర గణం లక్ష్య వైలక్ష్య ఆజౌ లక్ష్మీ అక్షీయ మానం బలమదన భుజే వజ్ర శిక్షాన వేక్షే నిక్షేప్య అక్షి ప్రమధ్యక్ష యతి జగతి యద్దత్ అక్షతా దివ్యహేతే అక్షామా అక్షమా తత్ శమయతు భవతా అక్ష జిల్లక్ష అక్షం యుద్ధరంగమునందు రాక్షస బృందము చేత బాధింపబడి లక్ష్యము తెలియని స్థితిలో ఉన్నటువంటి దేవ సమూహాన్ని రక్షించింది సుదర్శనం యొక్క రక్షణేత. వజ్రాయుధమును ప్రయోగించే విధమును కూడా తెలియని ఇంద్రునికి అసంకుచితమైన విజయలక్ష్మిని సంపాదించి ఇచ్చుట ద్వారా తన సామర్థ్యాన్ని చక్రాక్షము లోకమునకు కనవచ్చినదట. ఇట్టి సుదర్శనాక్షం వల్ల మీ యొక్క క్రోధవ్యాధి వంటి అసహనము నశించుగాక. చాలా మందికి అసహనం ఉంటుంది, ఆ అసహనం నశిస్తుందట ఈ పాత్ర నిర్వహించడం వల్ల. ఈ శ్లోకం అంత గొప్పదన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడానికి భగవంతుని విషయంలో మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ కనబరచకుండా ఆ క్రోధవ్యాధి వంటి అసహనం నశించి సహనంతో ఉండేటువంటి శక్తిని మనకు ప్రసాదించమని చెప్పి ఆ సుదర్శన పెరుమాళని మనం కోరుకుంటున్నాం. దీంట్లో పక్షవర్ణం పూర్తయిందన్నా 74 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పురుషవర్ణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఓం శ్రీ కృష్ణాయ